హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నేను మీకు రెండు సెకండ్లో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయో మనం అక్కడ నుంచి జర్నీ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి జర్నీ చేయాలి. డెసిమల్స్ ఉండేటప్పుడు ఏంటంటే తక్కువ డిజిట్స్ నుంచి జర్నీ చేయాలి. ఎక్కువ డిజిట్స్ ఉండేటప్పుడు మనకు అక్కడ నుంచి జర్నీ చేయాలండి, డిజిట్స్ నుంచి జర్నీ చేయాలండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5. ఇక్కడ వచ్చేసరికి 4, ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి 2, ఇక్కడ వచ్చేసరికి సింగిల్ డిజిట్ ఉందండి. రైట్, మనం ఎక్కడ నుంచి జర్నీ చేద్దామండి. 6 రెళ్ళ 12 1, 5 రెళ్ళ 10 1 11, ఓకేనా. 4 రెళ్ళ 8 1 9, 3 రెళ్ళ 6, 2 రెళ్ళ 4, 2 1 2. ఫ్రెండ్స్ ఇదంతా కూడా నెంబర్ పార్ట్ అంతా కలిపితే ఏమొచ్చిందంటే 2,46,912 వచ్చిందండి. ఇకపోతే 1/4 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటే 1/4 వచ్చేసరికి 6 ఉన్నాయి ఫ్రెండ్స్. 1/4 ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయండి. సో 6 పావలాలు ఎంత అవుతుందంటే రూపాయన్నర అవుతుందండి. 6 పావలాలు ఎంత అండి? రూపాయన్నర. సో దీన్ని ఏంటంటే ఫైనల్ గా మనం కలిపేసుకుంటే ఏమవుతుందంటే, ఈ 1 ఇక్కడ కలిపేసుకుంటే ఏమవుతుందంటే ఈ 2,46,913 అర్ధ అనేది బయట ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆన్సర్ అండి. రైట్, లేదంటే కనుక ఈ 1ని ఇక్కడ దిద్దేసి ఇక్కడ 2ని ఇలా 3 చేసుకున్నా సరిపోతుందండి. 2ని ఇలా 3 చేసుకున్నా సరిపోతుందండి. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 అంకెలు ఉన్నాయండి, అన్ని కూడా 8లే ఉన్నాయి, సేమ్ డిజిట్స్ కాబట్టి 4 8s into 4 అండి. చూసుకుంటే కనుక ఎన్ని 1/6 ఉన్నాయంటే మనకి 4 ఉన్నాయండి. సో 1/6 into 4 అండి. సో 4 8 32, 3 4 8 32, 35 4 8 32, 35 4 8 32, 35 అండి. అర్థమైందా కదండి. సో 2 రెళ్ళ 4, 2 3 6 అండి. సో 35,552కి 2/3 కలుపుకుంటే డైరెక్ట్ గా అది వేసేసుకోవచ్చు అండి. ఫైనల్ గా అదే అవుతుందండి, 35,552 అండ్ 2/3 దీని యొక్క ఆన్సర్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఇట్లాంటి సమ్ ఎలా చేద్దామని చూసుకుందామండి. మొత్తానికి ఏంటంటే ఇవి 4 సెట్స్ వచ్చాయండి. సో 666 into 4 ప్లస్ ఏంటంటే 1/5 2/5 ఏమవుతుందంటే 3/5 అవుతుంది. 3/5 3/5 6/5 అవుతుందండి. 6/5 ప్లస్ 4/5 ఏమవుతుందంటే 10/5. 10/5 అంటే కనుక మనకి 2 అవుతుందండి. సో 4 6 24, 2 4 6 24, 4 6 24. సో ఈ 2 కలుపుకుంటే ఏమవుతుందంటే 2,666 అవుతుందండి. సో ఇది దీని ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్ అండి. లేదంటే కనుక 1/5 4/5 అలా కలిపేసుకున్నా మనకి 5/5. 5/5 అంటే 1 అవుతుందండి. డినామినేటర్స్ ఈక్వల్ ఉండేటప్పుడు న్యూమరేటర్స్ ప్లస్ ఉంటే కలుపుకోవాలను, మైనస్ ఉంటే తీసివేయవలను అండి. ఓకేనా. ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 5 డిజిట్స్ ఉన్నాయండి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. ఇది 3 డిజిట్స్, ఇది 2 డిజిట్స్, ఇది 1 డిజిట్ అండి. ఇటు చూడండి ఆస్పిరెంట్స్, నేను చెప్పేటప్పుడు ముందు మోడల్ పాయింట్స్ డెసిమల్స్ లేనప్పుడు ఏంటంటే జర్నీ అనేది లెఫ్ట్ టు రైట్ చేసామండి. కానీ డెసిమల్స్ ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే తక్కువ డిజిట్స్ తో మొదలవుతుందో అక్కడ నుంచి జర్నీ చేయాలండి. అంటే అక్కడ నుంచి మనం తీసుకురావాలన్నమాట. చూడండి, ఇక్కడ 1 ఏళ్ళ 7, 2 ఏళ్ళ 14, 1 3 ఏళ్ళ 21, 22, 4 ఏళ్ళ 28, 30. సో 5 ఏళ్ళ 35, 38 అవుతుందండి. చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 5 డిజిట్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మొత్తానికి ఎన్ని అంకెలు ఉన్నాయో చూసుకుంటే కనుక మొత్తానికి 6 అంకెలండి. సో పాయింట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ సో చూసుకుంటే కనుక పాయింట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలండి. అంటే 3.80247 అనేది ఆన్సర్ అవుతుందండి. రైట్ అండి. హలో డియర్ ఆస్పిరెంట్స్, యొక్క షార్ట్ కట్ అనేది చూద్దామండి. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉందండి. రైట్, సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. డెసిమల్స్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఉన్నవి కాకుండా తక్కువ డిజిట్స్ నుంచి మనం జర్నీ చేయాలి ఫ్రెండ్స్. అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలండి. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 9 1 9, 9 రెళ్ళ 18, 3 9 27, 1 28, 4 9 36, 2 38 అండి. సో 38,889. అయితే పాయింట్ తర్వాత ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత 4 డిజిట్స్ వచ్చేటట్టు చూసుకుంటామండి. సో దీని యొక్క ఆన్సర్ ఇదండి. రైట్, అట్లాగే ఇది చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే పాయింట్స్ లేవు, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయండి. సో పాయింట్స్ లేని ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే ఒకసారి విడగొడదామండి. ఇవి 3 డిజిట్స్ అండి,
ఈ పాయింట్ ముందు 2 డిజిట్స్, ఇది జస్ట్ సింగిల్ డిజిట్ అండి, రైట్ అండి. సో 5 రెళ్ళ 10 1, 4 రెళ్ళ 8 1 9, 3 రెళ్ళ 6, 2 రెళ్ళ 4, 1 రెళ్ళ 2 అండి, రైట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది, అక్కడ నుంచి మనం చేయాలండి. చూసారు ఇక్కడ పైన మనం జర్నీ ఇలా చేసాం కదండి. ఇప్పుడు పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ దగ్గర నుంచి మనం చేసుకుంటే కనుక 1 రెళ్ళ 2 చూడండి, 2 రెళ్ళ 4, ఇక్కడ 2 అంకెలు కదండి, 2 రెళ్ళ 4 చూడండి ఫ్రెండ్స్, 3 రెళ్ళ 6 చూడండి ఫ్రెండ్స్, 4 రెళ్ళ 8. సో ఎక్కడ కూడా ఏంటంటే మైనస్ లేవు, అన్ని కూడా ప్లస్లే, కాబట్టి ఇది డైరెక్ట్ గా మనం యాడ్ చేసుకుంటే ఈ నెంబర్కి ఈ నెంబర్ అలా వస్తుందండి. అంటే 24 6 90.86 ఇది ఆన్సర్ ఫ్రెండ్స్, రైట్ అండి. దీన్ని ఎంత చక్కగా ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి యాజ్ ఫ్రెండ్స్ 3కి 5కి డిఫరెన్స్ 2, 5కి 7కి డిఫరెన్స్ 2, అలా కంటిన్యూషన్ గా చూస్తే మనకి డిఫరెన్స్ అనేది 2 ఉందండి, రైట్. సో చూసుకుంటే దీని యొక్క ప్రొసీజర్ ఏంటంటే ఫ్రెండ్స్ 1 డిఫరెన్స్ చూసుకుంటే 1 ఫస్ట్ వన్ మైనస్ 1 లాస్ట్ వన్, ఎఫ్ ఫర్ ఫస్ట్ వన్, ఎల్ ఫర్ లాస్ట్ వన్. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కాంజుగేటివ్ డిఫరెన్స్ 2 అండి. సో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే కనుక 3 అండి, 1/3. లాస్ట్ నెంబర్ ఎంత అంటే కనుక 15 అండి. సో ఎల్సిఎం చేస్తే 3కి 15కి మనకి ఇక్కడ 3 5 5 3 అండి, రైట్ అండి. సారీ 15 1 3 5 15 1 రైట్. సో దీని యొక్క ఫైనల్ స్ట్రక్చర్ ఏంటంటే 1/2 ఇంటూ సో 4/15 అండి, 4/15 క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే 2/15 అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సరే దీనికి వచ్చేసరికి షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఎన్ని టర్మ్స్ వచ్చాయో చూసుకోండి. టోటల్ టర్మ్స్ బై ఫస్ట్ అండ్ లాస్ట్ అండి, టోటల్ టర్మ్స్ బై ఫస్ట్ అండ్ లాస్ట్. టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 టర్మ్స్ వచ్చాయండి. ఫస్ట్ ఎంత అంటే 3 అండి, లాస్ట్ ఎంత అంటే 15 అండి. సో చూసుకుంటే 3 1లో 3 రెళ్ళు అండి. సో ఫైనల్ గా 2/15 ఆన్సర్ అవుతుందండి. ఫైనల్ గా ఏమవుతుందండి 2/15 అవుతుందండి, రైట్ అండి. దీని తర్వాత సమ్ చేస్తానండి, తర్వాత మీరు నెక్స్ట్ సమ్ అనేది మీరు ట్రైల్ చేద్దరు కానీ. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా టోటల్ టర్మ్స్ బై ఫస్ట్ అండ్ లాస్ట్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 1 2 3 4 4 కనబడుతున్నాయండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1/14 ఇంటూ 1/17, అట్లాగే 1/17 ఇంటూ 1/20, అట్లాగే 1/20 ఇంటూ 1/23, అట్లాగే 1/23 ఇంటూ 1/26. చూడండి ఫ్రెండ్స్ ఇవి 4, ఇది 1 5, మధ్యలో ఎన్ని వచ్చాయంటే 6 7 8 9 9 టర్మ్స్ వచ్చాయండి. ఎన్ని టర్మ్స్ వచ్చాయండి ఇక్కడ 9 టర్మ్స్ వచ్చినాయండి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే 2 అండి, అందులో లాస్ట్ ఏంటంటే 29 అండి. సో చూసుకుంటే కనుక 9/58 ఆన్సర్ అండి. కొంచెం మీరు ఒకసారి ప్రశాంతంగా ఎన్ని టర్మ్స్ వచ్చాయనేది కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, రైట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్, దీన్ని ఎలా చక్కగా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1/1 ఇంటూ 2 గా నోట్ చేసుకోవచ్చు అండి. దీన్ని 1/2 ఇంటూ 3 గా నోట్ చేసుకోవచ్చు అండి. దీన్ని మనం 12ని ఏం చేస్తామంటే 1/3 ఇంటూ 4 గా రాసుకోవచ్చు అండి. సో దీన్ని ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ 1/8 ఇంటూ 9 గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 72. అండర్స్టాండ్ అండి. సో చూసుకుంటే కనుక మొత్తానికి ఎన్ని టర్మ్స్ వచ్చాయో చూసుకుంటామండి. టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయంటే మనకి టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ వచ్చినాయండి టోటల్ టర్మ్స్ అండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ అండి ఫార్ములా ప్రకారం. ఇందులో ఫస్ట్ ఏంటంటే 1 అండి, ఇందులో లాస్ట్ ఏంటంటే 9 అండి. సో 1 ఇంటూ 9 అండి, ఫైనల్ గా మనకి 8/9 ఆన్సర్ అవుతుందండి. ఫైనల్ గా ఏమవుతుందండి మనకి 8/9 అవుతుందండి. సో చూసుకున్నారు కదండి ఎలా అనేది దీన్ని డివైడ్ చేయాలనేది ఒకసారి చూసుకుంటే టోటల్ టర్మ్స్ లెక్క వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి, రైట్ అండి. ఇది చూసుకుంటే ఏమవుతుందంటే కాంజుగేటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ మాత్రమే చూసుకోవాలండి. 1/5 ఇంటూ 6, అట్లాగే 1/6 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 8, ఇది కాంజుగేటివ్ నెంబర్స్ అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే మనకి టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయో చూసుకోండి ఫ్రెండ్స్. టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయంటే మనకి 1 2 3 4 5 6 7 టర్మ్స్ వచ్చినాయండి. సరే 7 టర్మ్స్ అండి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటంటే కనుక
మనకి 5 అండి. ఫస్ట్ టర్మ్ అంటే కనుక 5 అండి. ఇందులో లాస్ట్ టర్మ్ ఏంటంటే 11 12 కదండి. సో లాస్ట్ టర్మ్ 12 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 7/60 అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందండి ఇది 7/60 అవుతుందండి. దీని తర్వాత సమ్ మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రీవియస్ క్వశ్చన్ ఎంత చక్కగా చేయొచ్చో మీకు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికి మనం సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే టోటల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే 1 టోటల్ టర్మ్స్ చూసుకుంటే కనుక రైట్ 1 టోటల్ టర్మ్స్ ఇంటూ ఇనీషియల్ 1 ఏముందంటే 4 ఉంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే 5 into 6 అండి. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే మనం 7తో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి కంపేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ వచ్చాయంటే 4 టర్మ్స్ వచ్చాయి. సో 1 టోటల్ టర్మ్స్ అండి. సో ఇనీషియల్ 1 అనేది న్యూమరేటర్లో వేసుకుంటామండి. కంటిన్యూషన్ ఉన్నటువంటి 5 and 6 అనేది డినామినేటర్లో వేసుకుంటాం. 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 7 వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అండి. సో చూసుకుంటే ఎన్ని టర్మ్స్ వచ్చాయంటే 4 టర్మ్స్ వచ్చాయి. ఇంటూ 4 into 7/5 into 6 అండి. రైట్ ఫ్రెండ్స్. 4కి క్యాన్సిలేషన్ అయితే కనుక 7/30 యాజ్ ఆన్సర్ అండి. రైట్ అండి. దీని తర్వాత చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని టర్మ్స్ వచ్చాయంటే టోటల్గా మనకి 1 టోటల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి అనేది ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్ 1 2 3 4 టర్మ్స్ అండి కంప్లీట్గా ఇది. సో చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఎన్ అండి. ఫస్ట్ టర్మ్ ఏంటి ఎన్ బై సో చూసుకుంటే కనుక దాని తర్వాత వచ్చే టర్మ్స్ ఏంటంటే n+1 into n+2 అండి. n+1 into n+2 అండి. దాని తర్వాత వచ్చే టర్మ్ ఏంటంటే n+3 అండి. ఓకేనా, ఇది మనకి న్యూమరేటర్కి వెళ్ళిపోతుందండి. ఇది స్ట్రక్చర్ ఫ్రెండ్స్. సో మనకు కనబడే 4 టర్మ్స్ మాత్రమే మాట్లాడుకోవాలండి. ఇంటూ n² + 3n బై n+1 into n+2 అనేది ఇక్కడ స్ట్రక్చర్ అండి. రైట్ అండి. సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్ అండి. హలో డియర్ ఆస్పిరెంట్స్, x³ + x³ √x² ఏమవుతుంది అని అడిగాడండి. ఫ్రెండ్స్ చూసుకుంటే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక ఏమవుతుందంటే 2x³ = x² అవుతుంది. అవునా, 2x³ - x² = 0 అవుతుంది. అవునా. సో ఈ +x² అనేది లోపలికి వస్తే మైనస్ అవుతుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్గా చూస్తే 2 వాల్యూస్ ఉన్నాయి, ఒక వాల్యూ కాదు. సో x² కామన్ తీస్తే ఏమవుతుందంటే 2x - 1 = 0 అవుతుందండి. సో a × b = 0 అయితే ab = 0 అయితే a = 0 b = 0 అవుతుందండి. సో a = 0 ఆర్ b = 0 అయిన మాదిరిగా x² = 0 అయితే 2x - 1 = మరొక 0 అవుతుంది ఫ్రెండ్స్. రైట్ అండి. సో చూసుకుంటే x = 0 అయితే కనుక 2x = పాజిటివ్ వాల్యూ, దేర్ ఫోర్ x = 1/2 అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఈ 0 and 1/2 ఎక్కడ ఉన్నాయంటే కనుక 4th ఆప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. యాజ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. దీనికి ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం. 50లో ఉన్న కంటెంట్ ఏంటి, 18లో ఉన్న కంటెంట్ ఏంటి, 32లో ఉన్న కంటెంట్ ఏంటో చూద్దామండి. సో ఇది 25 into 2గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని 9 into 2గా రాసుకోవచ్చు. అట్లాగే దీన్ని 16 into 2గా రాసుకోవచ్చు. ఏమంటారండి? సో చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వినండి ఫ్రెండ్స్. √AB = √A and √B అవుతుందా లేదా? √AB = ఏమవుతుందంటే √A into √B అవుతుందండి. అదే మాదిరిగా ఏమవుతుందంటే ఇక్కడ √2 సో చూసుకుంటే √25కి వాల్యూ ఏమవుతుందంటే 5 బయటపడుతుందండి. అలాగే ఈ √2 అనేది ఉండి ఈ √9కి ఏది బయటపడుతుందంటే 3 బయటపడుతుందండి. అట్లాగే చూసుకుంటే √2 ఈ √16కి వాల్యూ ఏది బయటపడుతుందంటే 4 బయటపడుతుందండి. అంటే మనం స్క్వేర్ రూట్స్ అప్లై చేసాం ఫ్రెండ్స్. సో √2 అనేది ఇక్కడ కామన్గా ఉందండి. సో √2 ఎప్పుడైతే మనకు కామన్గా ఉందో పైన కింద ఆటోమేటిక్గా ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుందండి. సో 8/4 = ఫైనల్గా ఏమవుతుందంటే 2 అవుతుంది ఫ్రెండ్స్. 2 అనేది ఆప్షన్ 2.